హైదరాబాద్లో కదిలే తొలి వినాయకుడు బాలాపూర్ గణపతి నిమజ్జన నీరాజన వేడుకలకు సర్వం సిద్ధమైంది. 44 వసంతాల బాలాపూర్ గణేష్ వార్షికోత్సవం ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి. ఈసారి బాలాపూర్ గణేష్ లడ్డు ఎవరికి సొంతం కానుందో మరికొద్ది గంటల్లో తేలనుంది. 2023లో 27 లక్షల రూపాయలకు దాసరి దయానంద్ రెడ్డి సొంతం చేసుకున్నారు. కాగా ఈ ఏడు జరగనున్న బాలాపూర్ లడ్డు వేలం ఎంతో ఆసక్తి రేకెత్తించనున్నది. ఈసారి లడ్డు వేలానికి ఇప్పటివరకు 5 మాత్రమే ఒక్కొక్కరు 5,000 చొప్పున చెల్లించి నమోదు చేసుకున్నారు. ఈసారి లడ్డు వేలంలో బాలాపూర్ గ్రామస్తులు కూడా ముందుగానే డిపాజిట్ చేశాక లడ్డూ వేలంలో పాల్గొనడానికి అర్హులని కొత్త రూల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత ఏడాదిలో జరిగిన వేలం మొత్తాన్ని డిపాజిట్ చూపిస్తేనే వేలం పాడడానికి అర్హులుగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో చివరిగా సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 27 లక్షల రూపాయల డిపాజిట్ చెల్లించిన వారికి లడ్డూ వేలంలో పాల్గొనడానికి అర్హులని బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కల్లెం నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇక 10 రోజులుగా ప్రతిరోజు బాలాపూర్ గణపతిని 30 నుండి 40 వేల మంది దర్శించుకుంటే సెలవు దినాల్లో మాత్రం 70 నుండి 80 వేల మంది భక్తులు దర్శించుకున్నట్టు తెలుస్తున్నది. ఎప్పుడు లేని విధంగా ఈ ఏడు ఇప్పటి వరకు 6 లక్షల పైగా భక్తులు బాలాపూర్ గణపతిని దర్శించుకున్నారు. ఇక 44 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన బాలాపూర్ గణపతి నిమజ్జన వేడుకలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. తెల్లవారుజామున 5 గంటలకు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణపతి పూజతో పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 6:30 గంటల నుండి బాలాపూర్ పురవీధుల గుండా అత్యంత భక్తి శ్రద్ధలతో భజన చేస్తూ సన్నాయి మేళాల నడుమ బాలాపూర్ గణపతిని ఊరేగిస్తారు. బాలాపూర్ గ్రామంలో ప్రతి ఇంటి నుండి సాకపట్టి కొబ్బరికాయ కొట్టి మంగళ హారతులు పడతారు. 9 గంటలకు బాలాపూర్ గణపతితో ఉన్న వాహనం బొడ్రాయి వద్దకు చేరుకుంటుంది. ఉదయం 9:30 గంటలకు బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అట్టహాసంగా ప్రారంభమవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు వేలంపాటలో పోటాపోటీగా పాడటం కనపడుతుంది. గత ఏడాది లడ్డును సొంతం చేసుకున్న దాసరి దయానంద్ రెడ్డిని బంగారు గొలుసుతో ఘనంగా సత్కరించనున్నారు. మరోవైపు మంగళవారం జరగనున్న బాలాపూర్ గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు మహేశ్వరం డీసీపీ సుంతారెడ్డి తెలిపారు. బాలాపూర్ గణేష్ శోభాయాత్ర వెంట ఒక డీసీపీ, ఒక అడిషనల్ డీసీపీ, 4 ఏసీపీలు, 12 మంది సిఐలు, 26 మంది ఎస్ఐలు, 208 మంది పోలీస్ సిబ్బందితో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు పారామిలిటరీ బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు బందోబస్తులో పాల్గొనున్నారు. 30 సీసీ కెమెరాలతో బందోబస్తును పర్యవేక్షిస్తామన్నారు.